అలాగే చింతలపూడి ప్రాజెక్టు చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులని బాగా ముందుకు తీసుకెళ్తారు. చింతలపూడి ప్రాజెక్టుని 3,800 కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి 1 కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం. మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి? రైతు దుర్భిక్షంలో ఉండడా, రైతు గిట్టుబాటు ధర ఇవ్వరు, కనీస మద్దతు ధర ఇవ్వరు, సాగునీరు కూడా ఇవ్వరు. వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత మా అందరం తీసుకుందాం. పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, యువతకి మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు. నేను మీకోసం అన్ని వదిలొచ్చాను. నేను మీకోసం వచ్చానా లేదా, నిలబడ్డానా లేదా? ఇప్పటంలో ఏం చేశాం? మాట ఇచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని. నాకు సరదా కాదు. నేను మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ బాధపడకూడదు, గూండాగర్దీకి భయపడకూడదు, రౌడిజంకి భయపడకూడదు. అందరూ బలంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి. మీరు కోరుకున్నా, నిలబడ్డా, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. ఈ రోజున గన్నవరంలో మీకోసం వచ్చాం. ఒకటే అడుగుతున్నాం, నాతో పాటు వేదిక మీద మనకి పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు నూజివీడ్ నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద. ఆయనకి నూజివీడ్లో ఉన్న జన సైనికులు, జనసేన మద్దతుదారులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. బోడే ప్రసాద్ గారు పెరంలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీ తోటి. అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి, సహనవంతుడు, ప్రతిభాశీలి, సంస్కారం ఉన్నవాడు, నిలబడేవాడు, దమ్మున్నవాడు. ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి. అలాగే బాలశౌరి గారు ఇందాక చెప్తున్నారు, చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలిరా 6 కొట్టాలని. ధోని కొడితే 6 ఎలా ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామి 6 తలలో కొడితే కొట్టాలిరా 6. కూర్చో చూసి కొడితే కొట్టాలిరా 6 అన్న చిరంజీవి గారు. నెంబర్ 6 పార్లమెంట్ అభ్యర్థులుగా నెంబర్ 6 బాలశౌరి గారు గుర్తుపెట్టుకోండి. మన జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది, ఎదుటోడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు హెడ్, రాడ్డు హెడ్. అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 పార్లమెంట్ గాజు గ్లాసు గుర్తు, నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేండి, భారీ మెజారిటీ గెలిపించండి. మనం గెలుస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం. నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అని అడగండి, తెలియదు, నాకు ఇష్టం అంతే. అంటే ఒక బలంగా నిలబడేవాడు. ఆయనకి మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి. దెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి, మన కోసం నిలబడ్డ నాయకుడు, జనసేన కోసం నిలబడ్డ నాయకుడు. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలశౌరి గారికి గుర్తుపెట్టుకోండి, యార్లగడ్డ వెంకట్రావు గారికి నెంబర్ 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా నెంబర్ 2 యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు, నెంబర్ 2 యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు, నెంబర్ 2 పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి గారు. సో అందరికీ